వెంకయ్యనాయుడు గారికి, వేదిక పైన పెద్దలకి, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అభిమానులు అందరూ అంటాను నేను, అభిమానులందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తానండి. అసలు వెంకయ్యనాయుడు గారికి నువ్వు ఏం మాట్లాడుతామండి? వారు గురించి మాట్లాడాలంటే హనుమంతు ముందు కుప్పు గింతలు వేసేటప్పుడు అతని జీవితం ఏంటి, అతను చేసే కార్యక్రమాలు ఏంటి, ప్రజల్లో ఎంత చైతన్యం తీసుకొస్తారు అతను. అటువంటి వారి గురించి ఏం మాట్లాడాలండి మేము? తెలియంది ఎవరికండి? అతని గురించి తెలియంది ఎవరికండి? అందులో మన విశాఖపట్నానికి ముద్దు బిడ్డ, ఇక్కడే చదువుకున్నారు, అందరికీ తెలిసిన వ్యక్తి. అతని గురించి మాట్లాడడం అంటే శాస్త్రం అనుకుంటాను నేను. చాలామంది పెద్దలు మాట్లాడారు, నేనైతే చాలా అదృష్టంగా భావిస్తాను. నేను ఇక్కడ కవి గారు రాశారు, ఉదయగిరి నుంచి ఉపరాష్ట్రపతి వరకు అటువంటి మహా వ్యక్తి కదండి. ఎక్కడ ఉదయగిరి, ఉపరాష్ట్రపతి కుర్చీ ఎక్కడ, అక్కడ వరకు వెళ్ళారంటే ఆ మంచితో ఆ మనిషి తాలూకు వ్యక్తిత్వం ఏంటంటే మనకు అర్థం కాదండి. దాని గురించి బచ్చాలో మేము ఏం మాట్లాడతామండి? మాట్లాడితే శాస్త్రం కదండి అది. అయితే ఒక మాట అన్నారు, సార్ మీకు ఒక విషయం చాలాసార్లు చెప్పాలనుకున్నా సార్, మిమ్మల్ని చాలాసార్లు కలిసే, కొన్ని వందల సార్లు కలిసి ఉంటారు, చెప్పలేకపోయాను. ఆ సందర్భంలో నేను 1972లో మీరు జయాంధ్ర మూవ్మెంట్ స్టార్ట్ చేశారు, 72లో. అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, నర్సీపట్నం పూనేరి కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాము. అప్పుడు మీరు పిలిపించారు, అందరూ కలిసి జయాంధ్ర కోసం ఉద్యమం చేయాలి, కలిసి రమ్మని. మీ పిలుపు విని మీ అందరూ కూడా ఉద్యమం చేశారు సార్. మీరు ఎక్కడ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో కూర్చొని జనాలు నిల్చొని మీటింగ్ వినేవాడు సార్. నేను చాలాసార్లు విన్నాను. మీరు మాట్లాడే తీరు కానీ, ఆ పంచులు కానీ, ఆ మాట తీరు కానీ ఎలా ఉంటుంది సార్? అది మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళం సార్ మేము, మిమ్మల్ని చూసి పెరిగిన వాళ్ళం మేము. మాట్లాడాలంటే ధైర్యం సాగలేదు నాకు. 1983లో ఎన్టీ రామారావు గారు నాకు టికెట్ ఇచ్చారు. అప్పుడు నా వయసు 25 సంవత్సరాలు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అప్పుడు మీరు కూడా అసెంబ్లీలో ఉన్నారు సార్, నేను కూడా అసెంబ్లీకి వెళ్ళా. జైపాల్ రెడ్డి గారు, వెంకయ్యనాయుడు గారు, మల్లు స్వరాజ్యం గారు మహానాయకులు ఎన్నికయ్యారు. అప్పుడు అసెంబ్లీలోకి వెళ్తే కాళ్ళు ఉడికి నాకు ఫస్ట్ టైం వెళ్ళడం, అందులో 25 ఇయర్స్. మీరు మాట్లాడతామంటే క్వశ్చన్ పేపర్ చూసుకొని, రాత్రి క్వశ్చన్ పేపర్ చూసుకొని, మరుసటి రోజు అసెంబ్లీలో మీ క్వశ్చన్ ఉన్నా, మీ స్పీచ్ ఉన్నా ఆ పేపర్ చూసుకొని మిస్ అవ్వకుండా అసెంబ్లీలో కూర్చొని కళ్ళు ఆపుకుంటా విన్నాను సార్. నేను మీతో మేము పోల్చుకోము, కానీ నేను ఈ స్థాయికైనా మాట్లాడుతానంటే మిమ్మల్ని చూసింది సార్. గర్వంగా చెప్పుకుంటాం సార్. అంతేత మీరు కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక ప్రేరణ. ఏదో రాజకీయ నాయకులు చాలామంది మాట్లాడుతూ ఉంటాం, ఏదో సోది మాట్లాడుతూ ఉంటాం. ఒకసారి వారు మాట్లాడే సోదిలాగా ఉండదు, ఉత్తేజం వస్తుంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం కోసం ఏం చేయాలో చెప్పే ఏకైక నాయకులు వారే. ఎందుకన్నా ఈ మాట చాలా సందర్భాల్లో నిర్మమోటంగా మాట్లాడిన వ్యక్తి. అరే పదవులంటే ఏంటనుకున్నారయ్యా? థాయిలాండ్ పంచడమా? కాదు అని చెప్పిన వ్యక్తి, ఏకైక వ్యక్తి. ఎందుకే కాయిదాలు పడతాం? రోడ్లు, ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేయి, హాస్పిటల్ డెవలప్ చేయి, పెన్షన్లు పడవా? రాజకీయం అంటే ఎందుకు చెయ్యాలని చెప్పి మాట్లాడిన వ్యక్తి. అది రాజకీయం కాదని చెప్పి వేదిక మీద మాట్లాడారు ధైర్యంగా. మరి వేళ ఏమవుతుంది సార్? ఏడు జరుగుతుంది సార్ ఇక్కడ. ఎందుకు సార్ పెన్షన్లో పేదవాడికి ఇవ్వండి, డబ్బులున్నోడికి పెన్షన్లా?
రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? రాష్ట్రం అంటే, రాష్ట్ర పరిపాలన అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలా, ఉపాధి కల్పించాలా, 10 మందికి ఉద్యోగాలు కల్పించాలా. అది రాజకీయ నాయకుల లక్షణం అని చెప్పినట్టు ఏకైక వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. అందుకే సార్ మేము మాలాడటం మిమ్మల్ని లైక్ చేస్తాం, మీరంటే అభిమానిస్తాం, పడి సస్తాం. మీరు ఇంకా మన వాళ్ళు అంటారు రిటైర్మెంట్ అంటున్నారు. నో, రిటైర్మెంట్ కాదు. ఇక్కడ ఒక శ్లోకం చూశారు, కవి గారు ఒక మాట రాశారు. ఇక్కడ ఏం రాశారంటే, చదవాలి, పుస్తకం చదవాలి. చదివాను అప్పుడు ఆల్రెడీ చదివాను నేను, కాపీ పంపి. ప్రతి ఒక్కరూ కూడా సమాజం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా ఈ పుస్తకం చదవాలండి. వెంకయ్యనాయుడు గారు పదవీ విరమణ చేశాను కానీ పదవీ విరమణ చేయలేదన్నమాట. అది అతని తత్వం. ఎక్కడైనా ఏదైనా లోపం వస్తే డెలిబరేట్గా మాట్లాడే వ్యక్తిత్వం వ్యక్తి. అందుకే సార్ ఇవాళ చెప్తున్నాను, ఆ రోజు మిమ్మల్ని చూసి ఉత్తేజపరిచాం, రాజకీయాలకు వచ్చాం. మీతో పోల్చుకోలేం, కానీ ఈ వ్యక్తిత్వం ముందు మీ దాసోహం. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, పదవీ విరమణ అంటే రెస్ట్ తీసుకోవడం కాదు సార్, మీకు రెస్ట్ లేదు. ఇంకా భారతదేశంలో అన్నీ తెలిసిన నాయకులు, అందరూ తెలిసిన నాయకులు. మీరు యూత్ని ప్రోత్సహించాలా. ఈ సమాజం కోసం ఆలోచించే వ్యక్తులు మీరు రాజకీయంలో రావాలంటే ఆహ్వానించాలా. ఆహ్వానిస్తే ఎవడో రాడు, మీరు ఆహ్వానిస్తేనే వస్తారు. ఆ నమ్మకం జనాలు మీ మీద ఉంది. ప్రతి ఓడు పిలిచేది వచ్చింటారు, జనం రాదు. ఆ నమ్మకం ఉన్న వ్యక్తి మీద, నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో పిలిస్తే వస్తారు. సార్ అందరూ మాట్లాడారు, అంతకంటే నేను చెప్పలేను. మీరు అధికారం ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సమాజానికి బాగుండాలని కోరుకునే వ్యక్తులు మీరు. మా అందరి సహకారం ఉండదు సార్. నాకు చిన్న డౌట్ ఉంది సార్, ఈ సందర్భం కాదు కానీ అడగాలి సార్, తప్పదు. సందర్భం కాదు, అడగాలి. ఆ అనుమానం కూడా మీరే తీర్చాలి సార్. సార్ నేను అంటే నాకు